మమ్మీ వాడపల్లి వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిని అని మొక్కుకున్నారట. అయితే ఎలాగో వచ్చాం కదా ఇక్కడికి అని చెప్పి ఒక 1 ఫైన్ డే మేము ప్లాన్ చేసుకుని ఇక్కడ దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం వాడపల్లికి. అయితే మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 2.5 hours అయితే పట్టింది జర్నీ. సో నమ్ముతారు నమ్మరు, ఆ కంప్లీట్ 2.5 hours కార్ ఎక్కినప్పటి నుంచి వాడు పడుకునే ఉన్నాడు. అసలు అఫ్కోర్స్ దట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే పిల్లలు ట్రావెల్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండరు అండ్ మనల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు పడుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట వాళ్ళకి మనకి కూడా. సో వాడు పడుకున్నాడు కాబట్టి కాసేపు మా మమ్మీ అట్లా మార్చుకుంటూ ఇక కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ వ్యూస్ని మొత్తానికి రీచ్ అయిపోయాము. వాడపల్లి 2.5 hours అయితే పట్టింది. అయితే అక్కడికి వెళ్ళినానే వాడిని అప్పుడు లేపితే అప్పుడు లేచాడు అనమాట. ఇక దర్శనం కూడా చాలా క్విక్గా అయిపోయింది. మాకైతే చాలా 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 బాగా జరిగింది. అసలు మేము వెళ్ళింది వీక్ డే, ఐ థింక్ వెన్స్డే థర్స్డే. సో అంత రష్ కూడా ఏం లేరు, మాకు త్వరగానే దర్శనం అయిపోయింది. ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకుని అన్నప్రసాదం కూడా ఉంది అంటే ఇక అక్కడే భోజనం చేసేసాము. చాలా 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 బాగుంది. అసలు వేడివేడిగా వడ్డిస్తున్నారు. అసలు కడుపు నిండా తిన్నాం మేమైతే. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ హాల్లో పెడుతున్నారు, కింద కూర్చొని సీటింగే అనమాట. ఆ పక్కన ఇంకొంచెం పెద్ద హాల్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది అండర్ కన్స్ట్రక్షన్ ప్రస్తుతానికి. మనకి అన్నవరం వాటిలో ఉంటుంది చూడండి, కొంచెం స్పేషియస్గా అట్లా టేబుల్స్ చైర్స్ వేసి అలా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అయితే నేను వీడియో క్యూఆర్ అన్నదానం ఒకవేళ విరాళం ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆన్లైన్లో అసలు క్యూఆర్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను స్నిప్, అండ్ వీడియో కూడా బిట్ పెడతాను. ఒకవేళ అది పాజ్ చేసుకుని కూడా మీరు స్కాన్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను చెప్పాను కదా స్నిప్ కూడా పెడతాను, ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయండి. అండ్ మేము ఇక్కడ అన్నదానం అయిపోయిన తర్వాత తినేసాక మేము బయటకు వచ్చి ఇట్లా మామిడి తాండ్ర అయితే తీసుకుని ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము.